Gabriel, is the name Carrie Knowles found in the Book of Life? No. What? It is not, my lord. But I prayed! I did... Trusted in your works. It isn't the works, Carrie. It's the heart. You must go to the place reserved for those who reject me. For many are called, but few are chosen. Get these off me! Now! But Lord, I did many good things in your church. Why do you call me Lord? And yet you fail to do what I told you? Hell, you have never been mine. No. Now you must go away, for your deeds are evil. No. Bind him hand and foot. No. Take him away. Cast him into outer darkness, where there will be weeping and gnashing of teeth. No. No. No, please. No. No. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకు మాత్రమే కదా, అందరికీ చెప్తున్నాను. ఎవడైతే మన మతం వాడిని ప్రేమిద్దాం, పక్క మతం వాడిని ద్వేషిద్దాం అని చెప్తున్నాడో వాడు దొంగ. వాడు క్రైస్తవుడైనా, హిందువైనా, ముస్లిం అయినా, ఇంకొకడైనా సరే వాడు దొంగ. ఎందుకంటే మనం అందరం ఒకే తండ్రి సంతానం అయినప్పుడు ఆ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో అందరూ కలిసి కూర్చొని ప్రేమగా మాట్లాడుకొని చర్చించుకొని ఒక ప్రేమపూర్వక వాతావరణంలో మనుషులందరూ కలిసి సత్యాన్ని వెతకాలి. ప్రేమపూర్వక వాతావరణంలో మనుష్యులందరూ సత్యాన్ని వెతకాలి, ఆ ఒక్క తండ్రిని వెతకాలి, ఆ ఒక్క తండ్రి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి, ఆయన ఔన్నత్యం తెలుసుకోవాలి, ఆయన గొప్పతనం తెలుసుకోవాలి. ఇది జరగాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. లేదు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనుకుంటే ఎవరికి నచ్చింది వాడు ఎన్నుకోవచ్చు. అతను ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, దానికోసం ఫైట్ చేయొచ్చు, చంపొచ్చు, నరకొచ్చు, కొట్టొచ్చు. అప్పుడు ఇంకా మానవత్వం ఉంటుందా? ప్రేమ ఉంటుందా? దయ ఉంటుందా? జాలి ఉంటుందా? ఉండదు. నాలుక చిన్నదే గాని ఆ ప్రకృతి చక్రానికి పెడద్దట చిచ్చది. ఒళ్ళు హోనం చేయించేయగలదు చిన్న నాలుక. చిన్న నాలుక కొంపలు తగలెట్టేద్ది. చిన్న నాలుక భార్యాభర్తల మధ్య నిప్పెట్టేస్తుంది. చిన్న నాలుక అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేస్తుంది. అంత చిన్నది మాట. ఏం లేదు, చిన్న మాటే తోటా కంటే బలమైనది ఈ మాట. అందుకే మాటతో కూడా ఏం చేయొచ్చు? తప్పు చేయొచ్చు, పాపం చేయొచ్చు. కాబట్టి మాట జాగ్రత్త అన్నాడు. మన పెద్దలు కూడా చెప్తారు, కాలు జారినా ఏం చేయొచ్చట? తీసేసుకోవచ్చట. కానీ ఏం జారితే తీసుకోలేమట? నోరు జారితే తీసుకోలేమట. అందుకే ఒక సూక్తి ఉంది, పాతకాలంలో ఉన్న ఒక సూక్తి ఏంటంటే, మన నోటిలో మాట మన నోటిలో ఉంటే దానికి మనం రాజు, నోరు దాటిన మాటకు బానిసవు నువ్వు అన్నారు పెద్దలు. ఎంత గొప్ప మాట అది! నోటిలో ఉన్న మాటకు రాజు.